ఈ ప్రపంచంలో మీరు ఎంతోమంది మానవ మృగాలను భయంకరమైన క్రిమినల్స్ను చూసే ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి వాళ్ళందరికంటే నీచుడు. I cannot believe it. This can't be true. This can't be true. It's a monstrous case because it's the own father who did this to his daughter. ఈ స్టోరీ చూసాక ప్రతి ఒక్కరికి అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించక తప్పదు. నిజానికి ఈ స్టోరీ ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది అంటే ఈ వీడియో చేయడానికి నా మనసు అస్సలు ఒప్పుకోలేదు. ఈ స్టోరీ వినడానికి ఫిక్షనల్గా అనిపిస్తుంది, ఎందుకంటే కలలో కూడా ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విషయాలు మీరు వినబోతున్నారు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఈవెన్ పోలీసులు కూడా షాక్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అస్సలు ఇలాంటి ఒక కేసు డీల్ చేస్తాం అని లైఫ్లో ఎప్పుడు అనుకుని ఉండరు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన ఒక్కొక్క ఎవిడెన్స్ బయటికి వస్తుంటే పోలీసులతో పాటు మీడియా వాళ్ళు కూడా వాళ్ళు చూస్తుంది వింటుంది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. జోసెఫ్ ఫ్రిట్జెల్ సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి. చాలామంది అతన్ని గౌరవించేవారు. కానీ అతను తెర వెనకాల ఎంత నీచమైన వ్యక్తో ఎవ్వరూ ఊహించలేకపోయారు. దాదాపు 24 సంవత్సరాలు తమ మధ్య ఉంటున్న అతని ఇంట్లో ఎంతటి దారుణమైన సంఘటన జరుగుతుందో ఎవ్వరూ కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. జోసెఫ్ ఒక ముసలివాడు. అతను తన భార్య అయిన రోస్మెరీతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. జోసెఫ్ అండ్ రోస్మెరీలకు మొత్తం 7 పిల్లలు. వీళ్ళలో ఒకరే ఎలిజబెత్. ఎలిజబెత్ మిగతా పిల్లల వంటిది కాదు. ఎలిజబెత్కు మరియు జోసెఫ్కు ఎప్పుడు పడకపోయేది. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. అయితే అసలు స్టోరీ ఎప్పుడు మొదలవుతుందంటే ఒకరోజు ఎలిజబెత్ ఇల్లు వదిలేసి ఒక కల్ట్లో చేరింది. మరియు ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎటువంటి ఐడియా లేదు అండ్ తను తిరిగి వస్తుందో లేదో కూడా చెప్పలేమంటూ జోసెఫ్ తన భార్యకి చెప్పాడు. కానీ నిజమేంటంటే ఆమె ఎటువంటి కల్ట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళలేదు. ఆమె తన సొంత ఇంట్లోనే కింద బేస్మెంట్లో ఉంది. అది ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ బంకర్. జోసెఫ్ చిన్నప్పటి నుండే సర్వైవల్ మైండ్ సెట్తో పెరిగిన వ్యక్తి. సో అతనికి ఇలాంటి అండర్ గ్రౌండ్ బంకర్స్ అన్న సీక్రెట్ చేంబర్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అందుకోసమే తన ఇంటి కింద కూడా ఒక సీక్రెట్ చేంబర్ను నిర్మించుకున్నాడు. అయితే తమ ఇంటి కింద ఒక సీక్రెట్ చేంబర్ ఉన్న విషయం జోసెఫ్కి తప్ప ఆ ఇంట్లో ఎవ్వరికి తెలీదు, అతని భార్యకు కూడా. అయితే ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో జోసెఫ్ ఎలిజబెత్ దగ్గరికి వచ్చి తాను ఏదో డోర్ను రిపేర్ చేస్తున్నాను అని, తనకి ఇంకొక వ్యక్తి సహాయం అవసరం ఉందని చెప్తాడు. పాపం ఆ రాక్షసుడి నీచపు ఆలోచనలను అర్థం కాని 18 ఏళ్ల ఎలిజబెత్ సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. అతను ఆమెను అండర్ గ్రౌండ్లో ఉన్న తన సీక్రెట్ చేంబర్కు తీసుకెళ్తాడు. వెంటనే తన జేబులో నుంచి క్లోరోఫామ్తో నిండిన ఒక గుడ్డను తీసి ఎలిజబెత్ మొహానికి పెట్టడం మూలంగా ఆమె స్పృహ కోల్పోతుంది. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చి చూస్తే ఆమె ఒక సీక్రెట్ చేంబర్లో బంధించబడి ఉంది. ఇంటి కింద ఉన్న బేస్మెంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి. అందులో ఒక రూమ్లో బుక్ షెల్ఫ్ ఉంటుంది. సరిగ్గా దాని వెనకాలే ఒక డోర్ ఉంటుంది. ఆ బుక్ షెల్ఫ్ని పక్కకు నెట్టి ఆ డోర్ను ఓపెన్ చేస్తే సీక్రెట్ చేంబర్కి వెళ్లే దారి కనబడుతుంది. ఆ చేంబర్లోనే జోసెఫ్ ఎలిజబెత్ను బంధించి ఉంచాడు. అంటే అతను ఇతరులకు ఈ సీక్రెట్ చేంబర్ కనబడకుండా ఎంత తెలివిగా మెయింటైన్ చేశాడు చూడండి. ఆ అండర్ గ్రౌండ్ చేంబర్లోకి గాలి అస్సలు రాదు. అంతేకాదు అది ఒక అండర్ గ్రౌండ్ బంకర్ అవడంతో సన్లైట్ 1% కూడా ప్రవేశించలేదు. మరియు ఈ అండర్ గ్రౌండ్ బంకర్లో ఉన్న రూమ్స్ చాలా చిన్నగా ఇరుగ్గా ఉండేవి. అక్కడ సీలింగ్ హైట్ కేవలం 6 అడుగులు మాత్రమే ఉండేది. ఆ చేంబర్ చాలా చిన్నదైనప్పటికీ అందులో చాలా రూమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అది 2-3 వ్యక్తులకు ఈజీగా సరిపోతుంది. ఆ చేంబర్లో 2 చిన్న బెడ్రూమ్స్, ఒక లివింగ్ ఏరియా, ఒక స్టోరేజ్ ఏరియా ఉండేవి. అయితే ఎలిజబెత్ ఎన్ని రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో రోస్మెరీ జోసెఫ్తో ఎలిజబెత్ గురించి అడుగుతూ ఉండేది. అయితే జోసెఫ్ ఎలిజబెత్ ఇంటిని వదిలేసి ఒక కల్ట్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిందని, తాను ఇక ఎప్పటికీ తిరిగి రాదు అని తన భార్యకి చెప్పాడు. ఆశ్చర్యకరంగా అతని భార్య అతని మాటలు నమ్మింది కూడా. అయితే జోసెఫ్ ఎవరికంట పడకుండా దొంగచాటుగా ఎలిజబెత్కు ఆహారాన్ని తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే కొంతకాలానికి జోసెఫ్ ఎలిజబెత్ను ఎప్పటికీ చేంబర్ నుండి బయటికి తీసుకెళ్లకూడదు అని నిర్ణయించుకున్నాడు. నౌ కమ్స్ ద రియల్లీ డార్క్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. జోసెఫ్ ఎలిజబెత్ను కేవలం అక్కడ బంధించి మాత్రమే ఉంచలేదు. తన సొంత కూతురిని భయంకరంగా ఎన్నో సంవత్సరాల పాటు రేప్ చేస్తూ వచ్చాడు. దాని కారణంగా కొంతకాలానికి ఎలిజబెత్ ప్రెగ్నెంట్ అయింది. ఆమె తన ఫస్ట్ బేబీకి జన్మనిచ్చిన సంవత్సరం లోపే ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి తన 2వ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. వారిద్దరిని అదే చేంబర్లో పెంచడం మొదలుపెట్టింది. వాళ్ళకు సన్లైట్ అందేదే కాదు, అసలు ఆ చేంబర్ కాకుండా బయట ఒక ప్రపంచం ఉంటుంది అనే సంగతే వారికి తెలియదు. అయితే మరికొంత కాలానికి ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి 3వ బిడ్డను కంటుంది. అయితే ఎలిజబెత్ బతిమాలడంతో జోసెఫ్ ఆ బేబీని పైకి తీసుకెళ్తాడు. జోసెఫ్ అతని భార్యతో ఈ బేబీ ఎలిజబెత్కి పుట్టిందని, ఆమె దగ్గర ఈ బాబును చూసుకునే అంత స్తోమత లేక మన ఇంటి డోర్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది అని ఒక కథను చెప్పాడు. ఆశ్చర్యకరంగా ఆమె అతను చెప్పిన మాటలు నమ్మి ఆ బాబును పెంచడం మొదలుపెట్టింది. కానీ కింద ఎలిజబెత్పై రేప్స్ మాత్రం ఆగలేదు. దీని కారణంగా ఆమె మరో 4 పిల్లలకు జన్మనిచ్చింది. జోసెఫ్ అండ్ ఎలిజబెత్లకు ఆ చేంబర్లోనే మొత్తం 7 పిల్లలు పుట్టారు. అయితే ఆ 7లో ఒక బేబీ డెలివరీ టైంలో చనిపోయాడు. జోసెఫ్ మరో 2ని పైకి తీసుకెళ్లి
తన భార్యతో మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పాడు. ఆమె ఆ ఇద్దరిని కలిపి మొత్తం 3 సొంత పిల్లల్లాగా పెంచడం మొదలుపెట్టింది. పైన 3 పిల్లలు, కింద ఆ చేంబర్లో తల్లి ఎలిజబెత్ దగ్గర 3 పిల్లలు పెరుగుతూ ఉన్నారు. అయితే పైన పెరుగుతున్న పిల్లలకు సరిపడా ఆక్సిజన్, సన్లైట్, ఫుడ్ అందుతుండడంతో వాళ్ళు అందరు మనుషుల్లాగే బలంగా ఉన్నారు. కానీ కింద పెరుగుతున్న వాళ్లకు ఇవేవీ లేవు. సరైన ఆక్సిజన్ లేదు, సన్లైట్ అసలే రాదు. ఇక ఆహారం జోసెఫ్ పెడితేనే అతను పెట్టిందే సరిపోయినా సరిపోకపోయినా తినాలి. అలా వారు శరీరంలో చాలా డెఫిషియన్సీస్తో పెరుగుతూ ఉన్నారు. అయితే కొంతకాలానికి ఎలిజబెత్ మొదటి బిడ్డ 19 సంవత్సరాల క్రిస్టిన్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఎదురైంది. పుట్టినప్పటి నుండి ఆమె తన తల్లి దగ్గరే ఆ చేంబర్లోనే ఉంది. 19 సంవత్సరాలుగా ఆమె ఆ చేంబర్ బయటికి రాలేదు. ఒకరోజు క్రిస్టిన్ తీవ్రమైన అనారోగ్యం బారిన పడింది. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లమని జోసెఫ్ను ఎలిజబెత్ ఎంతగానో ప్రాధాయపడింది. కానీ జోసెఫ్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఎలిజబెత్ గొడవ భరించలేక ఒకరోజు ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. హాస్పిటల్కు తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ అండ్ డాక్టర్స్ క్రిస్టిన్ను చూసి షాక్ అయ్యారు. వాళ్ళు ఏదో దయ్యాన్ని చూస్తున్నట్లు భయపడిపోయారు. ఎందుకంటే ఆమె మనిషిలాగే కనబడట్లేదు. పుట్టినప్పటి నుండి ఆ చేంబర్లోనే ఉండడం మూలంగా ఆమె దేహమంతా మంచులాగా తెల్లగా ఉంది. అసలు బాడీలో రక్తం ఏమాత్రం లేనట్టు కనబడుతుంది. ఆమెపై సన్లైట్ ఎప్పుడు పడలేదు కాబట్టి ఆమె శరీరంలో హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లు డాక్టర్లు గమనించారు. వాళ్ళు తమ కళ్ళతో చూస్తుంది నిజమేనా అనే షాక్లో ఉండిపోయారు. వాళ్ళు వెంటనే ఆమె గురించి పూర్తి వివరాలు కావాలని జోసెఫ్ని అడిగారు. అతను తన భార్యకు చెప్పిన స్టోరీని డాక్టర్స్కి కూడా చెప్పాడు. కానీ వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఎలిజబెత్ ఎక్కడున్నా తన కూతురి దగ్గరికి రావాలని, అప్పుడే తాము ట్రీట్మెంట్ చేస్తామని న్యూస్ ఛానల్స్లో ప్రకటించారు. అదృష్టవశాత్తు ఎలిజబెత్ ఉంటున్న ఆ చేంబర్లో ఎప్పుడో ఒక టీవీని జోసెఫ్ సెటప్ చేశాడు. దాంతో ఎలిజబెత్ ఆ న్యూస్ చూసి జోసెఫ్ను తనను హాస్పిటల్కి తీసుకెళ్లమని, లేదంటే తన కూతురు చనిపోతుందని ఎంతగానో రిక్వెస్ట్ చేసింది. మొదట్లో ఒప్పుకోకపోయినా ఇక్కడ జరిగిన ఏ విషయాన్ని బయట పెట్టను అంటేనే తనను హాస్పిటల్ తీసుకెళ్తాను అనే ఒక కండిషన్ పెట్టాడు. కూతురిని కాపాడుకోవడం కోసం ఆమె ఆ కండిషన్కు ఒప్పుకుంది. ఎలిజబెత్ హాస్పిటల్లో అడుగుపెట్టగానే డాక్టర్స్ అండ్ పోలీస్ వాళ్ళు ఆమెను నిందిస్తూ ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అసలు క్రిస్టిన్ ఇలా అవ్వడానికి ఎలిజబెతే కారణమని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే వారికి అసలు ఏం జరిగిందో తెలియదు. అయితే ఆమె జోసెఫ్కు భయపడి సమాధానం ఏమి ఇవ్వకపోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడంతో ఆమె జోసెఫ్ అనే రాక్షసుని మళ్ళీ నాకు కనబడకుండా చేస్తేనే నేను జరిగిందేంటో చెప్తా అని ఎలిజబెత్ అనడంతో ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ పోలీసులు ఒప్పుకున్నారు. అప్పుడు నోరు విప్పిన ఎలిజబెత్ మాటలకు వింటున్న వారు ఒక్కొక్కరు తీవ్రంగా షాక్లోకి వెళ్ళిపోయారు. అసలు ఆమె చెప్తున్న విషయాలు ఈ ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. ఏ తండ్రి కూడా తన సొంత కూతురి పట్ల ఇంత నీచంగా, ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ప్రవర్తించరు. దాదాపు 24 సంవత్సరాలు ఆమె ఎంత నరకం అనుభవించిందో చెబుతుంటే వింటున్న ఆఫీసర్స్ గుండెలు కదిలిపోయాయి. 7 పిల్లల్ని ఎటువంటి మెడికల్ కేర్ లేకుండా ఆ చేంబర్లో ఎంత నరకం అనుభవిస్తూ కన్నదో ఊహించుకోవడమే ఎవ్వరి వల్ల కాలేదు. 2009లో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ఆ న్యూస్ చూసిన ఎవ్వరూ షాక్లో నుండి బయటికి రాలేకపోయారు. 24 సంవత్సరాలుగా తమ మధ్య ఇంత దారుణం జరిగిందా అని చుట్టుపక్కల వారు అస్సలు నమ్మలేకపోయారు. జోసెఫ్ కేస్ స్టడీ చేసిన సైకాలజిస్టులు అతను ఇదంతా అంటే ఇంటి కింద చేంబర్ నిర్మించడం, దాంట్లో రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ఇదంతా చూసి అతను ఎప్పటి నుండో అంటే ఎలిజబెత్కు చాలా చిన్న వయసు ఉన్నప్పటి నుండే ప్లాన్ చేసుకున్నాడు అని అర్థమైంది. ప్రస్తుతం ఎలిజబెత్ గవర్నమెంట్ ఇచ్చిన తన కొత్త ఐడెంటిటీతో తన పిల్లలతో సంతోషంగా ఉంది. కానీ తన జీవితం మొత్తం ఆ చేంబర్లోనే గడిచిపోయింది. తనకు 42 ఏళ్లకు ఆమె చేంబర్ నుండి బయటకు వచ్చింది. గత జీవితం యొక్క జ్ఞాపకాలు ఆమెను ఇప్పటికీ పీడకలల్లా వెంటాడుతూనే ఉండొచ్చు. జోసెఫ్ ప్రస్తుతం చాలా దూరంగా ఒక జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నాడు. 2009లో అతను అరెస్ట్ అయినప్పుడు అతనికి దాదాపు 72 సంవత్సరాలు. ఇప్పటికీ అతను జైల్లో బ్రతికే ఉన్నాడు అంటున్నారు. బట్ ఇలాంటి భయంకరమైన నీచుడికి ఇంతకాలం అసలు బ్రతికే అర్హతే లేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు ఇప్పుడే ఈ భూమి అంతమైపోయి మనుషులు అంతరించిపోతే బాగుండు అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఎన్నో సినిమాలు కూడా విడుదలయ్యాయి. గర్ల్ ఇన్ ద బేస్మెంట్, రూమ్ వంటి సినిమాలు ఇప్పటికి కూడా మీరు ఆన్లైన్లో చూడొచ్చు.